మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనకి ప్రస్తుతానికి బీజేపీ నుంచి కూడా ఆచార్య గారు మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. హలో నమస్కారం. ఆచార్య గారు నమస్తే. ప్రస్తుతానికి కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది హోమ్ బ్యాలెట్ ఓట్లలో అండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏమనిపిస్తోంది? జూబ్లీహిల్స్ ఫలితంపై బీజేపీ ఆలోచన ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ మధ్యలో పోలింగ్ తర్వాత వచ్చిన సర్వేలల్లా భారతీయ జనతా పార్టీకి అంత ఆశాజనకంగా లేదనేటువంటి వచ్చినటువంటి దాన్ని మేము కూడా ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత అన్ని డివిజన్లలో కూడా రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు కొంత మేము వెనుకంజలోనే ఉన్నట్టు మాకు తెలిసిపోయింది. ఏదేమైనా ఇవాళ అంటే ఈ కేవలము ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోటే ఏమో జరుగుతుంది అనేటువంటిది మనం అనుకోవద్దు. పోస్టల్ బ్యాలెట్ ని ఎవరు మేనేజ్ చేసుకొని ఆల్రెడీ ఆచార్య గారు గత ఎన్నికల్లో చాలా వరకు ప్రభావం చూపగలిగారు. ఎందుకని జూబ్లీహిల్స్ లో ప్రభావం చూపలేకపోయింది బీజేపీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దానికి ఒకటే, బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోయినటువంటి వారి భార్యను నిలబడడం సింపతి, బీఆర్ఎస్ పార్టీకే ఉనికికే ప్రమాదం జరగబోతుంది ఒకవేళ గెలవకపోతే. కాబట్టి వాళ్ళు సర్వశక్తులని కూడా ఒడ్డి అక్కడ వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. ఇక కాంగ్రెస్ అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి గెలవాలి, గెలిస్తేనే మేము మా ప్రభుత్వం సాఫీగా జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోటి వాళ్ళు ఇక ఎట్లా జరిపించారు, ఎలక్షన్ ఏం జరిగింది అనేది వాళ్ళు ఎంత ప్లాన్ చేసిండ్రు. అంటే ఒక 2 నెలలుగా ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. మొత్తం ప్రభుత్వాన్ని పట్టించుకోవాలి. ఓన్లీ జూబ్లీహిల్స్ ఎట్లా గెలవాలి, ఏం చేయాలి అంటే శాసన సభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు ఓ 2 నెలల సమయం కూడా వెళ్ళకుండా ఇక్కడనే ఒక్కొక్క బూత్ లో ఒక శాసనసభ్యుడు, ఒక్కొక్క డివిజన్ కు ఒక 2-3 మంత్రులు వాళ్ళు ఒక స్ట్రాటజీ తోటి ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే విపరీతమైనటువంటి డబ్బు, అధికారము ఇవన్నిటిని కూడా ఉపయోగించి వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళ లక్ష్య సాధన కొరకు వాళ్ళు పనిచేసింది. కాబట్టి వాళ్ళకు కొంత అంటే కాంగ్రెస్ దే గెలుపు అని బీజేపీ డిసైడ్ అయిపోయిందా? అంటే ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చూసినాం గతంలో హర్యానాలో ఏం జరిగింది, ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒక రకంగా చెప్పినాయి, కానీ రిజల్ట్ ఓ రకంగా వచ్చింది. ఇవాళ కూడా ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీగా అదే జరుగుతుందని అనుకోలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటిది వచ్చిన సర్వేలు కానీ వచ్చినటువంటి దాన్ని చూస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యలోనే పోటీ జరిగినట్టు కొంత వాతావరణం స్పష్టంగా తెలుస్తున్నది. ఓకే ఓకే ఎస్, ఒక్క సెకండ్ అండి. ఇక బీహార్లో ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే క్షణానికి కూడా ట్రెండ్ మారిపోతుంది. నెక్ టు నెక్ దిశగా ఫలితాల సరళి కనిపిస్తుంది. ఎన్డీఏ 65, ఎంజీబీ 40, ఇతరులు 5 స్థానాల్లో, ఇక 3 స్థానాల్లో పీకే పార్టీ కూడా ఉంది. జేఎస్పీ లీడ్లో ఉంది. రాఘేపూర్లో ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి ముందంజలో ఉన్నారు. అలాగే మహువా నుంచి తేజ్ ప్రతాప్ ముందంజలో ఉన్నారు. ఇక లాలూ కుమార్లు తేజస్వి కావచ్చు, తేజ్ ప్రతాప్ కావచ్చు, వాళ్ళు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. తారాపూర్లో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. మొత్తానికి బీహార్ ఫలితం అయితే ఒక డిఫరెంట్గా, అఫ్కోర్స్ చాలామంది అంటే చాలా వరకు కూడా ఊహించిన విధంగానే వస్తున్నట్టుగా కనిపిస్తోంది.